కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక పీఠముడి వీడింది. 12వ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారిని ఎంపిక చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత 5 ఏళ్లుగా మఠం పీఠాధిపతి అంశంపై వివాదం నడుస్తోంది. 11వ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పరమపదించాక వివాదం చెలరేగింది. మొదటి రెండో భార్యల తొలి సంతానమైన వెంకటాద్రి స్వామి గోవింద స్వామి మధ్య పోటీ నెలకొంది. కొన్నాళ్ల పాటు కోర్టులో వ్యవహారం నడిచింది. ఇటీవల దేవాదాయ శాఖ బ్రహ్మంగారి భక్తుల అభిప్రాయాన్ని సేకరించి వెంకటాద్రి స్వామిని ఎంపిక చేశారు. వెంకటాద్రి స్వామి 12వ పీఠాధిపతిగా ఎంపిక అవుతారని రాజ్ న్యూస్ తెలుగు ముందే చెప్పింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీసాగర్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమపదించాక ఈ అంశం అంటే పీఠాధిపతి అంశం పెద్ద పీఠముడిగా అయింది. తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి అదే ఈయనకు వసంత వెంకటేశ్వర స్వాముల వారికి 2 భార్యలు. తొలి భార్య చంద్రావతమ్మ, రెండవ భార్య మారుతి మహాలక్ష్మ. చంద్రావతమ్మకు 4 కుమారులు ఉన్నారు. అదే విధంగా గోవిందమ్మకు 2 కుమారులు ఉన్నారు. వాస్తవంగా వంశపారంపర్యంగా మొదటి నుంచి అంటే బ్రహ్మంగారి తరం నుంచి మొదటి సంతానమే పీఠాధిపతిగా ఉంటూ వస్తున్నారు. అదే రకమైనటువంటి అంటే 11 తరాల్లో కూడా ఇదే వ్యవహారం నడుస్తూ వచ్చింది. అదే విధంగా 12వ తరంలో ఈ రకమైనటువంటి చిక్కుముడి ఉండడంతో ఈ సమస్యకు దాదాపుగా 5 ఏళ్లుగా సమస్య పరిష్కరించబడలేదు. అయితే తొలి భార్య మృతి చెందాక స్వామివారు అంటే వసంత వెంకటేశ్వర స్వాముల వారు రెండవ భార్యగా మారుతి మహాలక్ష్మను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అయిన తర్వాత ఆమెకు 2 కుమారులు కలగడంతో వాస్తవంగా రెండవ భార్య వచ్చిన తర్వాతనే ఈ పెద్ద భార్య కుమారులు అయినటువంటి వెంకటాద్రి స్వామి మిగతా 3 కుమారులకు కూడా కొంచెం కొద్దిగా దూరంగా పెట్టుకుంటూ స్వామివారు వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో రెండవ భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మ తొలి సంతానమైనటువంటి గోవింద స్వామికి వీలునామా రాసిచ్చారనేటువంటి అంశాన్ని మారుతి మహాలక్ష్మ వసంత వెంకటేశ్వర స్వామి చనిపోయినప్పుడు ఆ విషయాన్ని బయటికి తేవడం జరిగింది. దీంతో గ్రామస్తులు అంటే అంటే బ్రహ్మంగారి మఠంతో పాటు గ్రామస్తుల్లో కూడా పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఈ వ్యవహారము తొలి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాల ప్రకారమే బ్రహ్మంగారి మఠం యొక్క పీఠాధిపతిని నియమించాలనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది. గ్రామస్తులు తర్వాత లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే హిందూ సంఘాలు తర్వాత దేవాదాయ శాఖ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దీంతో కొంతకాలం అంటే పీఠాధిపతి పరమపదించాక కొంతకాలం దాదాపు 4 ఏళ్ల పాటు అసిస్టెంట్ కమిషనర్ గా ఉంటున్నటువంటి శంకర్ బాలాజీని ఈ పీఠాధిపతిగా అంటే పిట్ పర్సన్ గా నియమించడం జరిగింది. ఈయన విషయమై కూడా మారుతి మహాలక్ష్మ కోర్టుకు వెళ్లడం జరిగింది. 2 నెలల క్రితమే ఈ కోర్టు ఈ పిట్ పర్సన్ అయినటువంటి శంకర్ బాలాజీని తొలగించడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో హిందూ సంఘాలు తర్వాత దేవాదాయ శాఖ అలాగే ధార్మిక పరిషత్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నాయి. జోక్యం చేసుకున్న తర్వాత బ్రహ్మంగారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి బ్రహ్మంగారి భక్తులతో ఒక అభిప్రాయ సేకరణ కూడా చేసింది. ఈ సేకరణ దాదాపుగా అంటే ఎన్నికల వాతావరణాన్ని కల్పించింది. 2 కుమారుల అంటే పెద్ద భార్య రెండవ భార్య అయినటువంటి 2 పెద్ద కుమారులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఈ వ్యవహారంలో అప్పుడే ఆనాడే అంటే దాదాపు 2 నెలల క్రితమే వెంకటాద్రి స్వాముల వారికి ఎక్కువ మంది ఈయన పీఠాధిపత్యాన్ని అంగీకరించారు. గోవింద స్వామిని అనర్హుడిగా తేల్చారు. దీంతో వెంకటాద్రి స్వామికి ఇవాళ దేవాదాయ శాఖ పీఠాధిపత్యాన్ని అంటే 12వ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారు నియమించడం జరిగింది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.